శాంతినగర్ నుండి స్వప్న నేను 2007 లో మ్యారేజ్ అయింది. 5 years తర్వాత తెలిసింది మాకు ఇంట్లో నుంచి బయటికి అంటే నేను నాలా ఎంతో మంది ఆడపిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఒక 5 years తెలిసింది వాళ్ళకి ఎట్లా ఏ వ్యక్తి ద్వారా బయటకు వస్తుంది అని. అర్బల్ నకిలీ వ్యక్తి వీడు 68 ఉంటుంది నరసింహ. వీడికి యాక్చువల్లీ ఉరిశిక్ష పడాల్సింది 2019 లో పడాలా. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ అధికారంలో వచ్చే ముంగట ఒక్కింట్లో నలుగురికి మొత్తం మంది ఉరి చేసిండు. తప్పుడు కేసులు, దొంగ కేసులు. ఆ రోజు నుంచి బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని తప్పుడు కేసులు, దొంగ కేసులు. పోలీసు వాళ్ళు అయితే చాలా ఘోరంగా ఉన్నారు తెలంగాణలో అయితే ఇప్పటి వరకు. అయితే అపోజిషన్ లో ప్రతిపక్షం ఉన్నప్పుడు కాంగ్రెస్ కి 2020 నేను సమస్య చెప్పిన పిఏకి. ఇప్పుడు రోలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఉంది కదమ్మా, కాంగ్రెస్ వస్తే మనకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రజావానికి స్టార్టింగ్ నుంచి లెటర్స్ ఇస్తూనే ఉన్నాను, ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు. సమస్య కూర్చోబెడుతున్నారు. డౌట్ అమ్మా, మొత్తం మంది చంపారు అన్నారు కదా, ఎవరు చంపారు, ఎందుకు చంపారు? అధికారం గురించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి శాంతినగర్ లోనే అక్కడ నలుగురిని, ఒక్క కుటుంబాన్ని నలుగురికి మొత్తం మంది వేసి వాళ్ళే చనిపోయిన అన్నట్టు లెటర్